అండ్ మీరు వెండితెరకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అండ్ బుల్లితెర కొన్ని షోస్ ద్వారా కూడా అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అండ్ కొన్ని కాంబినేషన్స్ అంటే ఒక డీలో కానీ లేకపోతే వేరే చోట అండ్ సుధీర్ గారు అండ్ అలానే ప్రదీప్ గారు, సో మీరు చేసే కామెడీ వాళ్ళతో కొంచెం సో అట్లా మిస్ అవుతున్నారా? సో ఏంటి? డెఫినెట్గా మిస్ అవుతున్నాను. దే ఆర్ లైక్ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. టైం టు టైం మేము అందరూ టచ్లోనే ఉన్నాము. వీ ఆల్సో హ్యావ్ అ వాట్సాప్ గ్రూప్. సో అక్కడ మేము టచ్లోనే ఉన్నాము. అండ్ అందరూ కుదిరితే ఇఫ్ ఎవ్రీబడి ఈజ్ ఇన్ హైదరాబాద్ టుగెదర్ ఛాన్స్ వచ్చేటప్పుడు వీ ఆల్ మీట్ అప్ అండ్ హ్యావ్ అ గుడ్ టైమ్. బట్ కొంచెం కొన్ని రోజులు అయ్యింది దట్ ఐ మెట్ దెమ్. ఐఎమ్ హోపింగ్ ఐ కెన్ మీట్ దెమ్ సూన్. అంటే మామూలుగా ఎప్పుడు మీరు ఎక్కువ పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ ఉంటారు అండ్ ఒక బుల్లితెరకి వెళ్ళేసరికి అటు ప్రదీప్ గారు కానీ ఇటు సుధీర్ గారు కానీ ఏం చెప్తారు వాళ్ళ గురించి? ఇన్ టర్మ్స్ ఆఫ్ అర్థం కాలేదు. అంటే లైక్ వాళ్ళతో ఎక్స్పీరియన్స్ లైక్ కామెడీ. Great. I think whatever 5 years journey of D, I think has been the best journey so far. And వాళ్ళతో కలిసి వెళ్ళడం in this 5 years of journey, it's been great. And I do miss them and I'm hoping I can meet them soon. సో బేసిక్గా ఏంటంటే మేడం, సో పార్ట్ 1 తర్వాత ఏదైనా ఒక సినిమాకి సంబంధించి పార్ట్ 2 వస్తుందంటే సో చాలా ఎగ్జైట్మెంట్తో పాటు కొంచెం ఇది హిట్ అవుతుందా, ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్న డౌట్స్ కూడా ఉంటాయి కదా. సో చేస్తున్నప్పుడు కానీ చేసిన తర్వాత కానీ సో మీకు అలాంటి డౌట్స్ ఏమన్నా అనిపించాయి? ఐ థింక్ చేస్తున్నప్పుడు ఆర్ యాక్చువల్లీ నాకు స్టోరీ చెప్పేటప్పుడు నేను అవి చెప్పాను, మీరు ఎలా చెప్పారో అలాగే తీసారంటే మూవీ ఈజ్ డెఫినెట్లీ అ షార్ట్ హిట్. అలాగే తీశారు. అండ్ ఆడియన్స్ అయితే ఐ మీన్ ఇప్పుడైతే చూసిన ఆడియన్స్ అందరికీ చాలా నచ్చింది. దే లైకింగ్ మాతో పాటు నవ్వుతున్నారు, మాతో పాటు దేర్ యాంగ్షియస్, దే నర్వస్, అయ్యో ఏమైపోతుందని. సో ఐ థింక్ ఇట్స్ టచ్ వుడ్, ఫింగర్స్ క్రాస్ 16th వెయిట్ చేస్తున్నాం. ఓకే. అండ్ అంటే సో బేసిక్గా ఏదైనా ఇలాంటి స్టోరీస్కి అంటే ఒక థ్రిల్లర్ కానీ సస్పెన్స్ కానీ స్టోరీస్కి ఏదో ఒకటి మనల్ని హాంట్ చేస్తూ ఉంటుంది. సో అలా భామకలాపం 1 కానీ భామకలాపం 2 కానీ సో మీకు అలా హాంట్ చేసిన సిచ్యువేషన్స్ ఏమన్నా, అంటే షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా అది ఓకే తిరిగేస్తుంది, మాకు బాగా గుర్తొస్తుంది ఇలాగా? అప్పుడు నాకేం అనిపించట్లేదు, ఇప్పుడు కూడా అనిపించట్లేదు. బట్ ఐ థింక్ ఇట్స్ పర్ఫెక్ట్ ద వే ఇట్ ఇస్. ఐ థింక్ కరెక్ట్గా అభి వచ్చి ప్యాకేజ్ చేసి ఐ థింక్ హీఈస్ గివెన్ అస్ అ వండర్ఫుల్ ప్రోడక్ట్. ఇప్పుడు 16th ఇట్స్ గోన్ బి అవుట్ టు యూ గైస్ ఆన్ ద 16th. సో బేసిక్గా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చాలా తక్కువగా వస్తూ ఉంటాయి అండ్ సక్సెస్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ప్రియమణి గారు ఈ మధ్య ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేయడానికి రీజన్ ఏంటి? దానికి ఏమైనా సపరేట్ రీజన్ ఉందా, లేకపోతే కథ క్యారెక్టర్ మీకు అలా కుదురుతుందని చేస్తున్నారా ఏంటి? నాకు యాక్చువల్లీ కథ అండ్ క్యారెక్టర్ అలా వస్తున్నాయి. సో నాకు ఐ లైక్డ్ ఇట్. సో అందుకే నేను చేస్తున్నాను. సో ఇట్స్ నథింగ్ లైక్ దట్ ఓన్లీ లేడీ ఓరియంటెడ్ చేయాలి ఆర్ ది అదర్ ద నార్మల్ ఫిల్మ్స్ కూడా చేయాలి, అలాంటి ఏం లేదు. ఐ బిలీవ్ ఇన్ ద స్క్రిప్ట్, ఐ బిలీవ్ ఇన్ ద రోల్. సో అంటే ఎలాంటి క్యారెక్టర్స్ చేయడానికి ఇంకా ఇష్టపడుతున్నారు మీరు? అంటే ఇప్పటి వరకు మీరు చాలా క్యారెక్టర్స్ చేశారు, సో ఇంకా ముందు ముందు ఏమన్నా డ్రీమ్ క్యారెక్టర్స్ అలాంటి? అలా అయితే ఐడ్ లైక్ టు డూ ఫుల్ ఆన్ నెగటివ్ షేడ్ చేయాలని ఉంది, ఒక ఫుల్ లెంగ్త్ కామెడీ ఫిల్మ్ చేయాలని ఉంది. సో అంటే విలన్గా ఏమన్నా? ఎస్ విలన్గా చేయవు? ఎస్ విలన్గానే. ఓకే.